అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని ప్రపంచం సంతోషపడేలోపే మిడిల్ ఈస్ట్లో మరో భయంకరమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కుదిర్చిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సబోటాజ్ చేయబోతున్నారా? ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్పై జరిపిన మిసైల్ దాడులు దేనికి సంకేతం? ఎప్పుడూ ఇజ్రాయెల్కు అండగా ఉండే అమెరికా ఇప్పుడు నెతన్యాహు వైఖరిపై ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది? అసలు ట్రంప్కు నెతన్యాహుకు మధ్య వచ్చిన ఆ బిగ్ రిల్లింగ్ వివాదం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరినట్లు వైట్ హౌస్ ప్రకటించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దక్షిణ లెబనాన్పై విరుచుకుపడింది. ఈ క్షిపణి దాడుల్లో 18 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం అన్నౌన్ పట్టణం నుంచి నబాతియా సమీపంలోని పార్ తిబ్నిప్ వైపు దూసుకురావడానికి ప్రయత్నించిందని హజ్బుల్లా ప్రతినిధి ధృవీకరించారు. ఇంతటితో ఆగకుండా దక్షిణ లెబనాన్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల మేర తాము ఆక్రమించిన ప్రాంతంలోనే ఉంటూ అక్కడ సెక్యూరిటీ జోన్ నిర్వహిస్తామని, తమ రక్షణ అవసరాలు తీరే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని నెతన్యాహు బాహాటంగా ప్రకటించారు. ఈ చర్య అమెరికా తెచ్చిన శాంతి ప్రయత్నాలకు తూట్లు పొడవడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడులు దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాల మధ్య అతిపెద్ద విభేదాలకు దారితీశాయి. నెతన్యాహు మొండి వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే మండిపడ్డారు. ఒక వ్యక్తిగత ఫోన్ కాల్లో నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ తీవ్ర పదజాలంతో అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ ప్రపంచంలో తమకు మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశమైన అమెరికాను ఇజ్రాయెల్ దూరం చేసుకోకూడదని, శాంతి ప్రక్రియను గౌరవించాలని స్పష్టం చేశారు. లెబనాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫానే డుజారిక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడుల గణాంకాలను ఆయన బయటపెట్టారు. ఒక్క రోజులోనే సరిహద్దుల్లో 143 క్షిపణి ప్రయోగాలు జరిగితే అందులో 119 దాడులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసినవేనని, మిగిలినవి హెజ్బుల్లా చేసినవని తెలిపారు. అంతకు ముందు రోజు జరిగిన 364 దాడుల్లో 330 దాడులు ఇజ్రాయెల్వేనని పేర్కొన్నారు. దీన్ని బట్టి శాంతి ఒప్పందం కుదిరినా ఇజ్రాయెల్ ఎంతలా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మాటను పక్కన పెట్టి నెతన్యాహు ఎందుకు యుద్ధానికే మొగ్గు చూపుతున్నారంటే దాని వెనుక ఆయన సొంత దేశ రాజకీయ ప్రయోజనాలు మనుగడ దాగున్నాయి. ఇజ్రాయెల్లో నెతన్యాహుకు సొంతంగా పూర్తి మెజార్టీ లేదు. 5 పార్టీల సంకీర్ణ కూటమితో ఆయన ప్రభుత్వం నడుస్తోంది. ఇటమార్ బెన్ గ్విర్ నేతృత్వంలోని తీవ్రవాద ఒట్మా యోహుదిత, బెజాలెల్ స్మోట్రిచ్ నేతృత్వంలోని రైట్ వింగ్ పార్టీలు నెతన్యాహుపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నాయి. బెన్ గ్విర్ సోషల్ మీడియాలో మొత్తం లెబనాన్ కాలిపోవాలి అని రాయగా, స్మోట్రిచ్ నరకపు ద్వారాలు తెరవండి అంటూ హెజ్బుల్లాను అంతమొందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నెతన్యాహు వెనక్కు తగ్గితే ఆ కూటమి మద్దతు ఉపసంహరించుకుంటుంది. దాంతో ఆయన పదవి ఊడుతోంది. పైగా హిబ్రూ యూనివర్సిటీ సర్వే ప్రకారం నెతన్యాహు పాపులారిటీ 35% నుంచి 23%కి పడిపోవడంతో తన పరపతిని కాపాడుకోవడానికి ఆయన యుద్ధాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సొంత రాజకీయ మనుగడ కోసం నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ట్రంప్ను ఎదిరించి ఇజ్రాయెల్ ముందుకెళ్తుందా లేక అమెరికా ఒత్తిడికి తలొగ్గుతుందా అనేది మిడిల్ ఈస్ట్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.